ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు వినియోగించుకోండి. అవకాశాన్ని వినియోగించుకుంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉంటాయి. ఎందుకంటే ఎవరి అవసరం ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరితో పరిచయం పెంచుకుందాం, టచ్లో ఉందాం, స్నేహంగా మెలుగుదాం. డబ్బులు పోతే వస్తాయి, కానీ మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు పోతే రాదు. మళ్ళీ రావడం కష్టం. ఎత్తొప్పులు అవుతున్నాయి డబ్బులు సంపాదించే విషయంలో, కింద మీద కావచ్చు. కానీ స్నేహితులు అనేవాళ్ళు, మన కుటుంబ సభ్యులు అనేవాళ్ళు, మన వ్యక్తులు అనేవాళ్ళు మన దగ్గర ఉంటే కొండంత బలం. ఆ బలాన్ని కోల్పోకండి. డబ్బులు అనేవి శాశ్వతం కాదు, మనుషులు శాశ్వతం. వాళ్ళ మనసులు శాశ్వతం. డబ్బులు వస్తాయి, ఎటు పోవు. మనం మంచిగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే ఎంతో గొప్ప అదృష్టం. ఆరోగ్యమే మహాభాగ్యం పెద్దలు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. నీకు తెలుసో లేదో, ఎంతమంది మిత్రులు ఎక్కువ ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటారు, అంత సంతోషంగా ఉంటారు. నాకు ఎంతమంది మిత్రులు కాబట్టి ఎప్పుడు నవ్వుకుంటుంటా. గుర్తుపెట్టుకోండి, మిత్రులు ఎక్కువ ఉండాలి. మిత్రులు ఎక్కువ ఉంటే ఏదో రకంగా ఎప్పుడు ఏదో రకంగా టచ్లో ఉంటారు. వాళ్ళు కనబడే అటువంటి మనకు నవ్వు వస్తుంది. మన మనసులో బాధ అంటే ఫస్ట్ ఏడుపు వస్తుంది. ఏడుపు తర్వాత సంతోషం కలుగుతుంది. నవ్వుకుంటూ తిరుగుతాం, నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తాం. పొద్దున స్టార్ట్ అయితే సాయంకాలం మాట్లాడుకుంటాం. ఏం మాట అర్థం కాదు, కానీ టైం అయితే అయిపోతుంది. కాబట్టి మిత్రులారా, స్నేహితులు మెచ్చుకోండి, సన్నిహితులు మెచ్చుకోండి. అందరితో స్నేహంగా ఉండండి. నవ్వుకుంటూ బతకండి, నవ్వుకుంటూ జీవించండి. సంతోషం సార్. అందరూ